అసలు ఇప్పుడు మనం అసలైనటువంటి అతని రూపాన్ని అసలైనటువంటి కృష్ణారావణ్ రూపాన్ని ఇప్పుడు మనం చూడాలి. ఒకసారి అది ప్లే చేయండి. దేశం గురించి ఏం మాట్లాడాడు? నాకు దేశం అంటే నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. దేశం అంటే భక్తి లేదు అని చెప్పాడు. నేను ఈ దేశాన్ని గౌరవించను అని చెప్పాడు. ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో మనిషిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశం అంటే భక్తి లేదు అని చెప్పి మళ్ళీ చెబుతున్నా వినండి అని చెప్పి మళ్ళీ చెప్పాడు. అలాంటి వ్యక్తి ఈ దేశంలో ఉండాలా? వీళ్ళు పెట్టిన ముక్కలు అతికిచ్చి పెట్టిన ముక్కలు. యాక్చువల్గా రావణ్ ఒక సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసంలో మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. లెట్ మీ టెల్ యూ వై. అసలు దేశం అంటే భక్తి ఎందుకు ఉండాలి? భక్తి ఉండడం అంటే నాకు దేశం మీద గౌరవం ఉంది. దేశం మీద గౌరవం అంటే అదేదో దేశంలో ఉన్న మట్టి మీద గౌరవం కాదు, దేశంలో ఉన్న మనుషుల మీద గౌరవం. అంటే కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్ణాలు, వర్గాలు ఇవేవి చూడకుండా మనిషిని మనిషిలా చూస్తూ మనిషిని మనిషిలా గౌరవిస్తూ ఉండటం, అది నేను దేశానికి ఇచ్చే గౌరవం. అలాగే జాతీయ గీతం దేశభక్తి ప్రదర్శించిన ప్రదర్శనక సినిమా థియేటర్లు ఎవరు కూడా ఇక్కడ దేశభక్తి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో హిందువులు ఎంత సమానమైన హక్కు ఉందో ముస్లింలు కూడా అంతే సమానమైన హక్కు ఉంది. పాకిస్తాను ఇండియా మధ్య జరుగుతున్నటువంటి వారిలో ఇది హిందూ ముస్లింల కోసం జరుగుతున్న దాడా? ఇది పాకిస్తాన్ మీద ఇండియా చేసినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరిగిన యుద్ధం ఇది కావాలని కుట్రపూరితంగా చేసినటువంటి యుద్ధమా? అంటే పాకిస్తాన్ని సమర్థిస్తాడా? ఈ రోజున సరిహద్దులో యుద్ధ వాతావరణం ఉంది, యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధానికి తెరదీశారు. నాకు ముందే చెప్పారు, చాలా సంవత్సరాల క్రితం, 2 సంవత్సరాల క్రితం చెప్పారు ఎలక్షన్ల ముందు యుద్ధం రాబోతుందని. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఉన్నాయో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దాకా చేసినంత గంగలో కలిసిపోయింది కదరా.